పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఇండస్ట్రీలో కొంతమంది చనిపోయిన వాళ్ళ గురించి గొప్పగా వాళ్ళతో మాకు ఏదో ఉందని చెప్పుకుంటున్నారు కొంతమంది ఆర్టిస్టులు అంటున్నారు కదా. అలా మీరు చూసిన ఇంటర్వ్యూస్లో ఈ మధ్య కాలంలో ఏమైనా కనపడ్డాయా? అంటే పోయిన వాళ్ళతో మాకు అలా ఉంది ఇలా ఉంది కనిపించాయి, చాలా కనిపించాయి. జయలలిత గారు చనిపోయిన తర్వాత ఒక్కొక్కడును జయలలితతో చిన్నప్పుడు ఆడుకునేదాన్ని, గోళీలు ఆడుకునేదాన్ని, మేము బొమ్మలు పెట్టి ఆడుకునేవాళ్ళం, ఇలా అంతా మాట్లాడిన వాళ్ళని చాలా చూశాను నేను. ఓకే. నేను మాత్రం ప్లెయిన్గా చెప్తాను, జయలలిత గారిని నేను ఓన్లీ 2 times చూశాను. ఒకటి అజిత్ మ్యారేజ్కి వచ్చారు ఆవిడ, అప్పుడు దూరంగా చూశాను. సెకండ్ టైం ఎప్పుడు చూశానంటే నాకు కలైమామణి అవార్డు ఇచ్చారు ఆవిడ 2005లో. ఆ అవార్డు ఫంక్షన్లో షీ గేవ్ మీ ది అవార్డ్. అప్పుడు ఒకసారి చూశాను అంతే. ఇంకొకటి ఆవిడకి నాకు సంబంధం ఉన్నది ఇంకో విషయం ఏంటంటే, ఆవిడకి పర్సనల్ మేకప్ మ్యాన్గా ఉండే గోపాల్ అనే ఆయన నాకు పర్సనల్ మేకప్గా ఉన్నారు నేను హీరోయిన్ అయిన తర్వాత. అంతే, అంతకు మించి నేను ఇంతకంటే అబద్ధాలు నేను కల్పించి చెప్పలేను. ఓకేనే. ఓకే. కానీ చాలామంది చాలా చెప్తుంటారు, అలా నేను చెప్పలేను. బట్ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఏ హీరోయిన్ గురించి ఏం తెలియాలి అంటే వాళ్ళకన్నా వాళ్ళ వెనకుండే వాళ్ళు ఎక్కువ చెప్తారు అంటారు. లైక్ పర్సనల్ మేకప్ మ్యాన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు. ఎప్పుడన్నా జయలలిత గారి గురించి మీ మేకప్ మ్యాన్ వాళ్ళ మేకప్ మ్యాన్ షేర్ చేసుకున్నాడా? ఆవిడ మేకప్ మ్యానే నాకు మేకప్ మ్యాన్గా ఉండేవారు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు, అమ్మో 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 అంటూ ఉండేవారు ఆయన. అమ్మో ఇలా ఉంటుంది, చెప్పైనా మనం అడుగుతుంటాం కదా. ఎవరికి కేర్ చేయదు ఆవిడ. ఆవిడ ఎప్పుడు బుక్ చూస్తూ ఉంటుంది, ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చదువుతూనే డాన్స్ మాస్టర్ మూమెంట్స్ చూపిస్తుంటే అబ్జర్వ్ చేసి వితౌట్ రిహార్సల్స్ చేసేవారంట ఆవిడ. అంత గ్రాస్పింగ్ పవర్ ఉండే ఆర్టిస్టు. అట్ ది సేమ్ టైం ఆవిడకి ఒకరి మీద కోపం వచ్చిందంటే వాళ్ళని మళ్ళీ ఇంకా అసలు లైఫ్లో క్షమించదు అనేది అది తెలియజేశాడు ఆయన. ఆయనకే జరిగింది పాపం. ఏంటంటే ఇవన్నీ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. అంటే ఆ టైంలో ఎంజీఆర్ గారు అన్నీ ఆవిడ వెనకాల జాసూసుల్ని పెట్టేవారన్నమాట. నాకు తెలియదు ఇవన్నీ. ఆ టైంలో ఈ కోపాలన్న కొన్ని విషయాలు ఈవిడ విషయాలు ఆయనకి చెప్పేవాడో ఏమో తెలీదు. ఆ కోపం మనసులో పెట్టుకుని ఆయన గేట్ దగ్గరికి వచ్చాడండి. ఈయన కొంచెం ఆవిడ సీఎం అయిన తర్వాత ఈయన వెళ్ళి చూద్దాం అనుకున్నాడంట. ఎవరు? మా మేకప్ మ్యాన్ గోపాలన్న. షీ డిడ్ంట్ అలౌ హిమ్ ఇన్సైడ్, గేట్లోంచి పంపించేసిందంట. సో ఇలాంటివి కొన్ని తెలుసుకున్నాం అంతే తప్పించి ఇందులో నా తప్పేమన్నా ఉందా అయ్యా? ఎప్పుడన్నా చెప్పారా శోభన్ బాబు అండ్ జయలలిత గారు అసలు ఏంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి ఎప్పుడైనా చెప్పారు? ఫ్రెండ్స్ అని చెప్పారు. పాప ఉంది అనే చెప్పేదంతా అబద్ధం అని చెప్పాడు ఆయన. సో వాళ్ళిద్దరికి ఒక పాప ఉందని చెప్తున్నారు. అదే చెప్తున్నాను కదా, పాప ఉందని అందరు చెప్తారు కానీ అది అబద్ధం అని చెప్పాడు ఆయన. ఓకే. లవ్ అయితే ఉంది. దే వర్ లివింగ్ టుగెదర్. మీకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరి సంబంధం అంటే ఏం చెప్తారు? మీరు చూశారు కాబట్టి ఇండస్ట్రీలో. నేను వాళ్ళ సంబంధం గురించి నాకేం తెలియదు, చూడలేదు. కానీ ఉండుంటే అది చాలా అందమైన అనుబంధం అని నాకు అనిపిస్తుంది. చేశారా శోభన్ బాబు గారితో? మీరు శోభన్ బాబు గారితో చేయలేదు. జయలలిత గారితో కూడా చేయలేదు. వాళ్ళందరూ తెలుగులో నాకు పెద్దగా ఛాన్సులు లేవు కదా, అందువల్ల కృష్ణ గారితోనే ఒక 2 pictures చేసినట్టున్నాను. ఓకే. శోభన్ బాబు గారితో అసలు ఏం చేయలేదు. కంప్లీట్ సెట్లో సుమన్ గారు కానీ, వినీత్ కానీ, సంఘవి గారు కానీ, రమాప్రభ గారు కానీ, అంకిత అప్పుడే ఇంట్రడ్యూస్ అయింది కూడా కొత్తమని. మీ అందరికి బాగా గుర్తుండిపోయే ఒక మూమెంట్ ఏదన్నా? అలా ఏం లేదు బాబు, అలా ఏం లేదు. బట్ అందరూ నాకు అలవాటైన ఆర్టిస్టులు. వినీత్తో నేను చాలా పిక్చర్స్ చేశాను. సంఘవి నాకు రిలేటివ్. భానుప్రియతో చాలా పిక్చర్స్ యాక్ట్ చేశాను. సంఘవి ఏమవుతారు మీకు? మా ఆడపడుచుకి మనవరాలు, మా పెద్ద ఆడపడుచు. ఓకే. మా హస్బెండ్కి అక్కగారు అనమాట, పెద్ద అక్కగారు. ఆవిడకి కూతురు. అంటే మీకు మేనకోడలు? మేనకోడలు అంటావా, ఏమంటారు? మనవరాలనే చెప్పొచ్చు. వాళ్ళ అమ్మ నేను ఆల్మోస్ట్ ఒకే ఏజ్, కానీ మనవరాలని చెప్పొచ్చు. ఎందుకంటే మా ఆడపడుచుకి కూతురు. ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది మీరు ఎంత అన్న కూడా? ఇంట్రడ్యూస్ చేయలేదు, బట్ వెన్ షీ కేమ్ హియర్ ఫస్ట్ మాతోనే ఉండేది. ఓకే. నేను భాగ్యరాజు గారి దగ్గరికి కూడా నేను తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. ఊర్లే రాజకుమారి అని చెప్పేసి. బట్ సమ్ ప్రాబ్లమ్ వాజ్ దేర్ అండ్ అది కమిట్ అవ్వలేదు అమ్మాయి. ఆ తర్వాత తెలుగులోనే ఫస్ట్ చేసినట్టుంది కదా కొక్కరొక్కలో. బట్ తర్వాత చేసిన సినిమాలు కూడా చాలా మంచిగా చేశారు. అవునవును. కానీ షీ హ్యాస్ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. తమిళ్లోని తెలుగులోని కూడా చాలా పిక్చర్స్ చేసింది.
సో ఏంటి ఆర్టిస్టులు మొత్తం మ్యాక్సిమం చెన్నైలోనే సెటిల్ అయిపోయారు. మీ తరం నటీమణులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైనా టచ్లో ఉంటారా? 1980s రీయూనియన్ ఒకటి పెట్టుకున్నారు చిరంజీవి గారు, వాళ్ళంతా కలుసుకుంటున్నారు. మీదే యూనియన్ 60s ఏంటంటే 60s కాదు 70s కానీ 70s మీరు? మాది అటు ఇటు కాకుండా అయింది. 70s లో మేము ఇంట్రడ్యూస్ అయినా కూడా 80s లో కూడా మేము చేసాము. ఓకే. బట్ వాళ్ళు అందులో మమ్మల్ని కలుపుకోరు. నేను 70s అందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. 70s గ్రూప్ కాదు, వాట్సాప్ గ్రూప్ ఉంది, గోల్డెన్ గర్ల్స్ అని పెట్టుకున్నాం అనమాట. ఎవరెవరు దాంట్లో? అంటే చాలా మంది ఉన్నారు. మన రాజశ్రీ గారు, భారతీ విష్ణువర్ధన్, జయమాలిని, హేమా చౌదరి, ఆ జనరేషన్లో ఉండే ఆర్టిస్టులు, నాకంటే సీనియర్స్, నా జనరేషన్లో ఉన్నవాళ్ళు అందరూ అందులో మెంబర్స్ అనమాట. ఈ 70s వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి, ఇండస్ట్రీ గురించి ఫన్నీగా వచ్చిన మెసేజ్లు ఏమైనా గుర్తున్నాయా మీకు? చాలా వస్తూ ఉంటాయి రోజును, బట్ ఫన్నీగా ఉండదు. మేము మా పాత విషయాల్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళు పాడిన పాటలు, వీళ్ళు పాడిన పాటలు, వీళ్ళు ఇవి అలాంటివన్నీ వేస్తూ ఉంటారు సాధారణంగా. అన్నీ కూడా అంత పెద్దగా ఉండదు. మేము కలుసుకుంటూ ఉంటాం. కోవిడ్ వల్ల కలుసుకోలేకపోయాం. ఆల్మోస్ట్ మార్చి ముందు నుంచే కలవలేదు మేము. యాక్చువల్గా మేము వీ వెంట్ టు కుట్రాలం ఫాల్స్ ఒక 10 మంది వెళ్ళాం. సో ఈ పాటికి అంటే ఈ కోవిడ్ రాకుండా ఉంటుంటే ఇంకా 2-3 మీటింగ్స్, 2-3 టూర్స్ అయ్యేవి. వెళ్దాం అనుకున్నాం మేము, మలేషియా వెళ్దాం అని కూడా అనుకున్నాం, జరగలేదు. బట్ ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడన్నా చేదు అనుభవాలు కూడా ఉన్నాయా సత్యప్రియ గారు మీకు? అంటే ఇండస్ట్రీకి ఒక అమ్మాయి వచ్చింది అంటే ఆబ్వియస్లీ ఒకటి ఉంటాయి. అట్లా ఎప్పుడు జరగలేదు. అట్లా ఎప్పుడు అంటే ఇలా ఇవి జరగబట్టే తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు, ఇవి కొన్ని జరగబట్టే అని ఒక టాక్ అయితే ఉంది. అది కాదు నేను అనుకునేది. ఏంటంటే నేను అది కారణం అనుకోను, కానీ నా చదువు కూడా అడ్డొచ్చేది అనుకుంటా. ఎడ్యుకేటెడ్ లేడీ గబుక్కుని అప్రోచ్ అవ్వగలిగేవారు కాదు. అది ఒక కారణం అయ్యుండొచ్చు. ఈరోజు కూడా అంటే ఆ టైంలో ఇంగ్లీష్ మాట్లాడడం అవన్నీ కూడా, ఇంగ్లీష్ మాట్లాడే హీరోయిన్లతో మాట్లాడేవారు కాదు కొంతమంది. ఆ టైప్లో కూడా ఉండేది. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? అది కాదు, అంటే ఐ క్యాన్ టాక్. మనకన్నా ఎడ్యుకేటెడ్ అవసరం మన సినిమాలను తీసేసారా? ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారేమో కొంతమంది. ఓకే, అది ఒక కారణం అయ్యుండొచ్చు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, అది ఒక కారణం అయ్యుండొచ్చు. చాలా పెద్ద రీజన్ చెప్పేది దానికి. మీరు చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు. అవునా? ఎక్కడ కాంట్రవర్సీ కాకూడదని. ఎక్కడ త్రాసు లేదు, ఏమీ లేదు. పోనీ మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టారా? మీరు ఒక పెద్ద హీరోని ఒక లెంకాయ కొట్టారని విన్నా నేను సెట్లో. ఎవరు చెప్పారు నీకు? నేను ఐఎమ్ ద మోస్ట్ ప్లెజెంట్ ఆర్టిస్ట్, అప్పుడు ఇప్పుడు కూడా. అందువల్ల ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నేను నా గ్రాఫ్ ఎప్పుడు పడిపోలేదు. ఏ క్యారెక్టర్ చేసినా ఏం చేసినా కూడా నేను అలాగా ఐఎమ్ నోన్ ఫర్ మై నేమ్ అండ్ వర్క్. నా పేరు, నా వర్క్ గురించి ఈ రోజు వరకు రికగ్నైజ్ చేస్తున్నారు. అండ్ ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఉంది నాకు ఇండస్ట్రీలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.